కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఈ రోజుల్లో మంచి సినిమా తీస్తే ఎవరు చూస్తారు? అందరికీ కావాల్సిందే రక్తాలు చిందించడం, నరుక్కోవడం, చంపుకోవడమేగా. అలాంటి సినిమాలకే ఆడియన్స్ కూడా వచ్చేది. ఇలాంటి ముద్ర పడిపోయింది ఇప్పుడు మన ఇండస్ట్రీలో. కానీ అది తప్పు, మేం ట్రాక్లోనే ఉన్నామంటున్నారు ఆడియన్స్. మరి లోపం దర్శకుల్లో ఉందా, హీరోలో ఉందా? చూద్దాం ఈ రోజు ఎక్స్క్లూజివ్ స్టోరీలో. ఆడియన్స్ ఎప్పుడు ట్రాక్ లోనే ఉంటారు, కానీ మన దర్శకులు హీరోలే సరైన ట్రాక్ లో ఉండరు. ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్స్ కు రావడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు ప్రేక్షకులు. కానీ వాళ్ళని అలా రప్పించే సినిమాలే రావట్లేదు ఈ మధ్యకాలంలో. వచ్చినప్పుడు వద్దన్నా వాళ్లే థియేటర్స్ వరకు వస్తున్నారు. కొన్నేళ్లుగా చాలా సినిమాలు ఈ విషయం నిరూపిస్తున్నాయి. 2 ఏళ్ల కింద బలగం సినిమాలో ఏ స్టార్ ఉన్నారని ఆడియన్స్ థియేటర్స్ కు వచ్చి మరీ చూశారు. అలాగే మన సమ్మర్లో విడుదలై సంచలన విజయం సాధించిన కోర్టులో స్టార్స్ ఉన్నారా? కంటెంట్ ఒక్కటేగా ఉంది. ఓ మంచి సినిమా చూడాలని ఆడియన్స్ ఫిక్స్ అయితే ఆ సినిమా విజయాన్ని ఎవరూ ఆపలేరని తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ కూడా నిరూపించింది. 8 కోట్లతో తెరకెక్కిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాకు 80 కోట్లొచ్చాయి. ఓటీటీలోకి వచ్చాక తెలుగులోనూ మాయ చేస్తుంది ఈ చిత్రం. రేలంగి మామయ్యతో ఫుల్ సినిమా తీస్తే అది టూరిస్ట్ ఫ్యామిలీలా ఉంటుంది. తాజాగా కుబేరాను సైతం ఆడియన్స్ అంతగా ఆదరించడానికి కారణం అందులో ఉన్న హ్యూమన్ ఎమోషన్స్. క్రైమ్ థ్రిల్లర్ అయినా లోపల ఎమోషన్స్ బాగా పట్టుకున్నారు శేఖర్ కమ్ముల. కుబేరా సక్సెస్ మీట్లో చిరంజీవి, నాగార్జున, ధనుష్ అందరూ చెప్పింది ఒక్కటే, మంచి సినిమా ఇస్తే ప్రేక్షకులు ఎప్పుడైనా థియేటర్లకు వస్తారు. అలా కాకుండా విజువల్ వండర్స్ అని రక్తపాతం అంటూ అటు వెళ్తున్నారు మన దర్శకులు. మంచి కథ రాసుకొని సినిమా తీస్తే బ్రేక్ ఇవ్వడానికి మేం రెడీ అంటున్నారు ఆడియన్స్. మరి ఆ మార్పు మన దర్శకుల్లో కనబడుతుందో లేదో చూడాలి.